శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం ఏప్రిల్ నెలలో ధనుసు రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో ధనుసు రాశి వారికి ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి జరగడం అన్నది ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. ఈ నెలలో శని భగవానుడు 3వ స్థానంలో అభివృద్ధికరమైన స్థానంలో ఉంటూ పూర్వభాద్ర నక్షత్రం మీదకి మారడం జరిగింది. అంటే పూర్వభాద్ర నక్షత్రం అన్నది గురువుకి సంబంధించిన నక్షత్రం. అంటే ధనుసు రాశికి అధిపతి అయినటువంటి గురువు యొక్క నక్షత్రం మీదకి శని ప్రవేశించడం, అలాగే అటువంటి గురువు కూడా పంచమ స్థానంలో జాతకుని యొక్క అదృష్టాన్ని పూర్వపుణ్యాన్ని తెరిచే స్థానంలో ఉండడం వల్ల మరి జాతకుడికి పూర్వజన్మ ఫలితం వలన మరి శని యొక్క అనుగ్రహంతో ఈ నెలలో మరి కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి నూతన ఉపాధి అవకాశాలు లభించడం, అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి వృత్తిపరమైన అభివృద్ధి ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. ఎవరైతే ముఖ్యంగా విద్యా సంబంధించినటువంటి విద్యా సంస్థల్లో కానీ, ఆధ్యాత్మిక కేంద్రాల్లో కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కానీ ఉద్యోగం చేస్తున్న వారికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మరి ప్రయత్నపూర్వకంగా జరుగుతుంది కాబట్టి మరి జాతకుడు ఖచ్చితంగా కృషి చేస్తే మరి వ్యక్తిగతంగా జాతకుడికి ఉన్నటువంటి పోస్ట్ పోన్ మెంటాలిటీ పక్కన పెట్టి సిన్సియర్గా ట్రై చేస్తే ఈ నెలలో ఖచ్చితంగా ఉద్యోగంలో అభివృద్ధి, అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నం కూడా లభించే అవకాశం ఉంది. ఇది ఒక విధమైన మార్పు ఈ నెలలో ఈ ధనుసు రాశి వారికి. మరొక విధంగా కుజుడు మరి వ్యయాధిపతిగా ఉన్నటువంటి కుజుడు కూడా శని భగవానుడితో కలిసి ఇంచుమించుగా మనకి 3వ స్థానంలో ఏప్రిల్ నెల 23వ తారీఖు వరకు సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ లెక్కన ఏంటంటే మనకి ఈ కుజుడు 3వ స్థానంలో, శని 3వ స్థానంలో మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే వృత్తికారకుడైనటువంటి శని భగవానుడితో మరి వ్యయాధిపతి కలియటం వల్ల వృత్తిలో మార్పు ఈ విధంగా కూడా జాతకుడికి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఏదన్నా ప్రభుత్వ ఉద్యోగులు అయితే అనుకోకుండా ఉద్యోగంలో చేంజ్ రావడం కానీ, ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్లోకి డ్యూటీ చేయవలసి రావడం కానీ జరిగే అవకాశం ఉంది. సో ఏదన్నా జాతకుడు కొత్తగా ధైర్యంగా సాహసంతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే యాజిటీజ్గా ఈ నెలలో ఇతరుల యొక్క అభివృద్ధి కొరకో, ఇతరుల యొక్క విజయాన్ని కొరకో ఎక్కువగా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఈ సమయంలో మీకు మీ యొక్క తోడబుట్టిన వారు అన్నదమ్ముల సహకారం కానీ, స్నేహితుల సహకారం కానీ మీకు ఏ విషయంలోనే సరే పుష్కలంగా లభించే అవకాశం ఉన్నది. ముఖ్యంగా వృత్తిపరమైన అభివృద్ధి కోసం మీరు ప్రయత్నం చేయడం వల్ల వాళ్ళ సహకారం కూడా ఈ నెలలో రావడం జరుగుతుంది. ఇక 5వ స్థానంలో ఉన్నటువంటి గురువు మీకు 100% మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా మనకి ఏప్రిల్ నెలాఖరికి మరి గురువు తర్వాత స్థానంలోకి మారడం వల్ల ఈయన పెండింగ్ పనులు కానీ, జరగవలసినటువంటి ఆగిపోయిన కార్యక్రమాలు కానీ, అవి సంతానానికి సంబంధించినవి కానీ, అలాగే ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఏవైనా మనం చేయవలసిన పనులుంటే అవి తొందరగా కంప్లీట్ చేసుకోవడం మంచిది. మళ్ళీ ఈ నెల దాటితే, ఏప్రిల్ నెల దాటితే మీకు మళ్ళీ చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతుంది. ఒక విధంగా మనీ టైట్ కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక లావాదేవీలు, పిల్లలకు సంబంధించిన విషయాలు ఈ నెలలోనే సెటిల్ చేసుకోవడం మంచిది. ఇంకో విధంగా మనకి దశమ స్థానంలో ఉన్నటువంటి కేతు గ్రహం మరి ఈ నెలలో హస్తా నక్షత్రం మీదకి వెళ్ళడం జరుగుతుంది. అంటే హస్తా నక్షత్రం మీద కేతుగ్రహ సంచారం జరుగుతుంది. అయితే మనకి అష్టమాధిపతి అయినటువంటి చంద్రుడు మరి చంద్రుడి యొక్క నక్షత్రం మీద కేతు ప్రవేశించడం వల్ల ఇది కూడా సడన్గా వృత్తిలో ఏ విధమైన మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే అదనపు ఆదాయం కొరకు ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే, ముఖ్యంగా కేతు ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక సంబంధించిన విషయాలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంటుంది. ఎవరైతే ఉపాధ్యాయ వృత్తి, లేదంటే న్యాయవాది వృత్తి, లేదంటే ఈ వేదిక సంబంధించినటువంటి పౌరోహిత్యం, జ్యోతిష్యం సంబంధించిన వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఒక విధమైన మంచి గుర్తింపు రావడం జరుగుతుంటుంది. మీ పేరు ప్రఖ్యాతులు కూడా బాగా విపరీతంగా పెరగడం జరుగుతుంటుంది. అలాగే మీరు చెప్పినవి కూడా జరుగుతుంటాయి. కాబట్టి కొంతవరకు ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు, ప్రవచనాలు చెప్తున్న వారికి ఒక గొప్ప అవకాశం కానీ,
అలాగే ఇతర ప్రాంతాల్లో విదేశాల్లో కూడా మీకు మరి గుర్తింపు మీ సామర్థ్యానికి తగిన ప్రతిఫలం ఈ సమయంలో లభించే అవకాశం ఉంది. కొంతవరకు మీ పూర్వజన్మ ఫలితాన్ని ఈ జన్మలో పొందడం జరుగుతుంటుంది. అక్కడ కేతువు అలాగే మీకు దశమ స్థానంలో ఉన్నాడు, పంచమంలో గురు. ఇవన్నీ కూడా మీ యొక్క విద్వత్తుకి మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి సరైనటువంటి గుర్తింపు ఈ నెలలో రావడం జరుగుతుంది. కాబట్టి ఈ నెలంతా కూడా చాలా ఉత్సాహంగా ఉండే అవకాశం ఉన్నది. ఇక మనకి మిగతా గ్రహాల పరిస్థితి అంటే 4వ స్థానం అనేది ముఖ్యంగా మనకి భాగ్యాధిపతి అయినటువంటి రవి 4వ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. మనకి ఇంచుమించుగా ఏప్రిల్ 13వ తారీఖు వరకు కూడా. ఏప్రిల్ 13వ తారీఖు వరకు అక్కడ ఉన్నటువంటి రాహుతో రవి కలిసి ఉండడం వల్ల ముఖ్యంగా మీ గురువు గారికి కానీ మీ తండ్రి గారికి కానీ మీరు తండ్రిగా భావించే ఎవరికైనా సరే ఈ సమయంలో ఏదైనా అస్వస్థత కానీ అనారోగ్యపరమైన సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంది. సో అలా కాకపోయినా మీ కుటుంబంలో పెద్ద వయసులో ఉన్నటువంటి స్త్రీలకు కానీ తల్లి గారికైనా సరే అనుకోకుండా అస్వస్థతకి గురవడం కానీ అనారోగ్య సమస్యలు రావడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు చతుర్థంలో రాహు అక్కడ రవి కలిసి ఉండడం వలన ఏదో ఒక వైద్యపరమైనటువంటి ఇబ్బంది ఈ నెలలో కొంతవరకు వచ్చే అవకాశం ఉంది. అది ఇంచుమించుగా మీ కేవలం ఈ ఏప్రిల్ 13వ తారీఖు వరకే ఉంటుంది. 13వ తారీఖు తర్వాత గురువు పంచమ స్థానంలోకి చేరడం వల్ల అక్కడ ఉన్నటువంటి గురువుతో కలిసి ఉండడం వల్ల అంటే ఇక్కడ ఒక విధంగా భాగ్యాధిపతి రాష్ట్రాధిపతి కలిసి పంచమ స్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా మీ సంతానానికి మంచి గుర్తింపు రావడం కానీ వాళ్ళకి ఏమైనా ఉద్యోగ సంబంధించిన విషయాలు కానీ అలాగే మీ సంతానానికి సంతానం కలగడం కానీ సో అలాగే మరి మీ పిల్లలకి మంచి కళాశాలలో సీట్ రావడం కానీ అంటే మీకు గర్వకారణం జరిగే విధంగా మీ పిల్లల యొక్క అభివృద్ధి రావడం జరుగుతుంటుంది. అలాగే నూతనంగా సంతానాన్ని ఆశించే దంపతులు ఎవరైనా ఉంటే మరి మే నెలలో వారు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఏదైనా మొత్తం మీద పిల్లల విషయంలో గర్వకారణంగా ఉంటుంది. వ్యక్తిగతంగా మీకు కూడా మంచి ఆనందంగా సంతోషంగా గర్వకారణంగా ఉండే అవకాశం ఉంటుంది. ఏదైనా ఈ బలం మీకు మరి ఈ ఏప్రిల్ నెల 13 తర్వాత రావడం జరుగుతుంది. అలాగే బుధుడు సప్తమ దశమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు చతుర్థ స్థానంలో మనకి ఇంచుమించుగా ఏప్రిల్ 9వ తారీఖు నుంచి సంచరించడం వక్రగమనంలో సంచరించడం జరుగుతుంది. కాబట్టి మీకు ఈ సమయంలో ఏదన్నా వృత్తి సంబంధించిన విషయాల్లో కొన్ని నిందలు అపవాదులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటి విషయంలో కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది. ఏదైనా ఈ ధనుసు రాశి వారికి చిన్న సమస్యను కూడా పెద్ద సీరియస్గా తీసుకునే అలవాటు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న విషయాలు పట్టించుకోకుండా మీ యొక్క మార్గంలో నిజాయితీగా ముందుకు వెళ్ళడమే మంచిది తప్ప అనవసర విషయాలు మీరు పట్టించుకోవడం వల్ల ముఖ్యమైన విషయాల్లో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి కొద్ది జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఏ విషయాన్ని కూడా పెద్దగా సీరియస్గా తీసుకోవద్దు. ఇది ఇలా జరగవలసి ఉంది కాబట్టి జరిగింది అనుకుంటే సరిపోతుంది తప్ప దానికోసం పెద్దగా ఏమీ ఆందోళన పడవలసిన పని లేదు. యాజిటీజ్గా మీరు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకుంటూ ఈ నెలలో ప్రత్యేకంగా మీరు సంకటహర చతుర్థి కానీ వినాయకుడిని గరికతో అర్చన చేసుకోవడం వల్ల చిన్న చిన్న చికాకులు అపవాదులు ఉంటే వాటి నుంచి బయటపడే అవకాశం ఉంది. ఈ పక్షంలో ముఖ్యంగా వస్తున్నటువంటి పర్వదినం మహాశివరాత్రి. అది మనకి మార్చి 8వ తారీఖున రావడం జరుగుతుంటుంది. శివరాత్రి రోజున ఖచ్చితంగా ఏ రాశివారైనా సరే శివానుగ్రహం కోసం ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి అభిషేకం చేసేటటువంటి మనకి అంత అవకాశం దొరకకపోయినా కనీసం శివుణ్ణి కళ్ళారా దర్శించడం వల్ల లేదు బయట ఉన్నటువంటి శివలింగాన్ని అవసరమైతే కొద్దిగా అభిషేకం సొంతంగా చేసుకోవడం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ మనం ప్రతి వీడియోలో కూడా మాస శివరాత్రి ఈ శివుడికి అభిషేకం చేసుకోమని చెప్తూ ఉంటాం. అంటే మాస శివరాత్రి ఒక్కరోజు శివుడికి అభిషేకం చేసుకుంటే మొత్తం ఆ నెలంతా కూడా శివుడికి అభిషేకం చేసినట్టుగా మీ ఖాతాలో రాయడం జరుగుతుంది. అలాగే ఒక మహాశివరాత్రి రోజు మీరు అభిషేకం చేసుకున్న శివుణ్ణి దర్శించిన ఖచ్చితంగా సంవత్సరం మొత్తం ప్రతిరోజు అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మీకు ఈ మహాశివరాత్రి రోజు వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చి మరి 8వ తారీఖున అంటే న్యూమరాలజీకి సంబంధం లేకపోయినా 8వ తారీఖు అన్నది శని భగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి సాధ్యమైనంత వరకు ద్వాదశ రాశుల వారు కూడా ఈ మహాశివరాత్రి రోజు వీలైతే
జాగరం అంటే 7వ తారీఖు నైట్ జాగరణ చేసి వేకువజామునే ఈ శివలింగాన్ని దర్శించుకోవడం, శివక్షేత్రాన్ని దర్శించడం వల్ల కంపల్సరీగా మీకు సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉపవాసంగా అంటే మనం ఆ రోజు ఏం చేస్తే మొత్తం సంవత్సరం అంతా చేసినట్టు వస్తూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉండడం, వీలైతే అభిషేకం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సరే, ఆరోగ్యం కొరకు అభిషేకం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మజ్జిగతో చేసుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది. ఐశ్వర్యం కోసం ఎవరైతే అభిషేకం చేద్దాం అనుకున్నారో వాళ్ళు చెరుకు రసంతో కానీ పంచదారతో కానీ అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మంచి కంఠం రావాలన్నా, వాక్చాతుర్యం రావాలన్నా, మంచి చదువు రావాలన్నా తేనెతో అభిషేకం చేసుకోవచ్చు. బట్ ఏదీ లేకపోతే శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే విభూతితో అభిషేకం చేయడం వల్ల మోక్షం పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా శివారాధన చేసుకోవడం వల్ల ప్రస్తుతం ఈ రాశిలో 12 రాశుల వారికి ఉన్నటువంటి దోషాలు ఖచ్చితంగా పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారో, లేదా రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం కూడా ఈ శివారాధన వల్ల వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే సాధ్యమైనంత వరకు మరి మీనరాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల తర్వాత చేద్దామనో, ఈ సంవత్సరం ఖాళీ లేదనో, జనం ఎక్కువ ఉన్నారనో మానేయకుండా అతి శ్రద్ధగా శివుణ్ణి పూజించడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, మీకు వీలుంటే ఆ రోజు ఈ శివాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులకు కానీ అనాథులకు కానీ కేవలం మంచినీళ్ళు, ఏదో ఒక తినుబండారమో, ఏదైనా ఫ్రూట్సో, వారికి ఎక్కువగా ఫ్రూట్స్ అయితే మంచిది, లేదంటే చంటి పిల్లల తల్లి పాలు కానీ సాధ్యమైనంత వరకు ఒక 10 మంది కన్నా మీరు హెల్ప్ చేయగలిగితే జాతకంలో ఉన్నటువంటి గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్త దోషాలు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తే సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.